కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో దసరా పండుగ సందర్భంగా ఆయుధ జమ్మి వాహన పూజ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం తరపున లోక కళ్యాణార్థం బుధవారం రోజు చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. చండీ హోమం కార్యక్రమానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ గిద్దె పెరుమళ్ళ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అనంతరం షెమ్మి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మాజీ ప్రధాని స్వర్గీయులు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు షెమ్మి పూజ చేసి ఆయుధాలకు పూజ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అసత్యంపై సత్యం, అజ్ఞానంపై జ్ఞానం, దుర్మార్గంపై ధర్మం గెలిచిన పర్వదినం విజయదశమి. అమ్మ దుర్గమ్మ ఆశీస్సులతోని జీవితంలో విజయాలు, ఆనందాలు నిండిపోవాలి. మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ భారతదేశ జాతిపిత అహింసనే ఆయుధంగా మలుచుకొని దేశానికి స్వేచ్ఛా వాయుల్ని ప్రసాదించిన స్వతంత్ర ఉద్యమ అగ్రనేత, ప్రపంచమంతా మహాత్మాని గొప్పగా సంబోధించే మహాత్ముడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి శతనమస్సులు తెలియజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ హక్కుల సాధనకై శాంతియుత పోరాట మార్గాన్ని ప్రవచించి ఆచరణలో చూపిన మహాత్మా గాంధీ చిరస్మరణీయులు. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం, అనుసరించనీయం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి వింద్రమ నివాళి అర్పించిన గంగ్ల కమలాకర్ చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే దసరా పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నట్టు దసరా శుభాకాంక్షలు తెలియజేసిన గంగుల కమలాకర్